ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులకు సంబంధించి గతంలో మాజీ పార్లమెంట్ సభ్యులు హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. జగన్పై ఉన్న 11 ఈడీ కేసులు, 9 సీబీఐ కేసులకు సంబంధించి విచారణ చేపట్టి జగన్మోహన్ రెడ్డిని దోషిగా లేదా నిర్దోషిగా తేల్చాలని గతంలో జోగయ్య పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్కు సంబంధించి జోగయ్య తరపు లాయర్ పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపించారు. జూలై 3న డే టు డే ట్రయల్ జరపాలని సీబీఐ కోర్టుకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చి కేసుని జూలై 2కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఇప్పటివరకు జరిగిన రిపోర్ట్ని సీబీఐ హైకోర్టుకు సబ్మిట్ చేసిందని, ఆ రిపోర్టుకు సంబంధించి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా రాధాకృష్ణ తెలిపారు. మరోసారి క్లియర్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆగస్టు 20కి ఈ కేసును వాయిదా వేసినట్టుగా జోగయ్య తరపు లాయర్ రాధాకృష్ణ చెప్పారు. రాధాకృష్ణ అంటే నేను అడ్వకేట్ని. చేగొండ వెంకట హరిరామజోగయ్య మాజీ పార్లమెంట్ సభ్యుల తరపున హైకోర్టులో WP పిల్ 77/2023 కేసు వేయడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు త్వరగా రోజువారీ విచారణ చేపట్టి ఆయన్ని ఎలక్షన్ లోపులో నిర్దోషం తేల్చమని చెప్పి మేము అభ్యర్థించడం జరిగింది కోర్టు వారిని. హైకోర్టు వారు 3/7/2024ని డే టు డే ట్రయల్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించడం జరిగింది సిబిఐ కోర్టుని. అలాగే సిబిఐ కోర్టుని 23వ తారీఖు ఈ రోజుకి పోస్ట్ చేసి దాని మీద ఉన్న రిపోర్టు ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది అనేది ఏమన్నారు. వారు ఈ రోజున కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్టు అంత ఆశాజనకంగా లేదని చెప్పి కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసి కొంతవరకు ఏదో జరుగుతుందని చెప్పి మళ్ళీ 20 ఆగస్టు 2024 వాయిదా వేయడం జరిగింది. అప్పుడు కూడా ఫర్దర్ రిపోర్ట్